మనం ఆల్మోస్ట్ వచ్చేసాం. మీకు ఆల్రెడీ సౌండ్ వినిపిస్తుంటుంది మైక్లో. చాలా జాగ్రత్తగా ఉండాలి. అది మౌంటైను, ఎల్లు చూస్తే అది మౌంటైను. యా, ఆ చెట్టు బ్యాక్ సైడ్ చూసారా, అది మౌంటైను. ఈ సైడ్ చూసా కూడా ఇది మౌంటైను. కాసేపు రెస్ట్ అనమాట ఇక్కడ. సో ఇది వాటర్ ఫాల్. వాళ్ళు ఆల్రెడీ వేరే వాళ్ళు ఉన్నారు ఇక్కడ, స్నానం చేసేసి మంచిగా రిలాక్స్ అవుతుండ్రు. చూస్తున్నారంటే నా మైక్ చూసారా, మొత్తం ఇది విన్నారు కదా, ఇదంతా స్పెట్ పడేస్తుంది అన్నమాట దీనికి. చిన్న బిస్కెట్ అయిందనమాట. వచ్చే దారిలో ఏంటంటే మీకు చెప్పలేదు, అక్కడ గోక ఉంది. మనోడు అరుస్తుంది అక్కడికి వెళ్ళి. ఫైనల్లీ మనం అనుకున్న వాటర్ ఫాల్ అయితే వచ్చేసింది. నా ముందులే ఉందన్నమాట. ఇదే అనమాట. మీ కెమెరాలో ఎలా కనిపిస్తుంది తెలియదు కానీ లిటరలీ ఇంత హైట్ ఉంది చూసారా. ఫైనల్లీ వీఆర్ అట్ మిల్కీ బార్ వాటర్ ఫాల్స్. సో కుదిరితే నేను టైం ల్యాప్స్ పెట్టడానికి ట్రై చేస్తాను. పైన సన్ ఉంది చూసారా, ఆ మౌంటైన్ అది వేరు, ఇది సెకండ్ మౌంటైన్ అనమాట. అక్కడి నుంచి ఇక్కడ పడి ఇక్కడి నుంచి ఇలా వస్తున్నాయి వాటర్. మళ్ళీ బిస్కెట్ అయింది. ఇది 3 లేయర్ వాటర్ ఫాల్స్ అనమాట. మేము మిల్కీ బాయ్ వాటర్ ఫాల్స్ అనుకున్నాం, బట్ ముందుకెళ్ళి చూస్తాను. ఒకవేళ ఆడ వాటర్ ఫాల్ ఉంది అనుకుంటే అది మిల్కీ బాయ్, లేదంటే ఇదే మిల్కీ బాయ్ అవుతుంది. లెట్స్ సీ. యా, మేబీ చూద్దాం. అల్ట్రా వైడ్లో ఫేస్ ట్రాకింగ్ అవ్వట్లేదు నాకేమో, ఐ డోంట్ నో వై. ఇవన్నీ సేఫ్టీ అనమాట. యాక్చువల్లీ ఫుల్ రైన్స్ పడినప్పుడు సెక్యూరిటీకి పర్పస్ కడతారు, వాటి దాటి వెళ్ళకూడదు అని హెచ్చరిక అవి. బట్ ఇప్పుడైతే మాత్రం రైన్స్ స్టాప్ అయిపోయినాయి, వాటర్ ఫ్లో లేదు, మినిమం ఉంది కాబట్టి వీ క్యాన్ గో దేర్. ఆ లెక్కనైతే ఇక్కడ అన్ని శివలింగాలు ఉంటాయి. సో మనం వస్తూనే ఉన్నాం లోయలోంచి, అక్కడి నుంచి ఇక్కడ వరకు. ఆ ఎదురుగా కనిపిస్తుందా మీకు వైట్గా మధ్యలో, అదే అన్నమాట మిల్కీ వే వాటర్ ఫాల్స్. సో ఇక్కడ నుంచి ట్రిక్ చేసి అక్కడ దిగాలి. చాలా కేర్ఫుల్గా ఉండాలి. సపోర్ట్ లేకుండా ఎక్కితే కెమెరా కాదు కదా, నేను ఉండను ఫస్ట్. యా, జస్ట్ ఫ్యూ మినిట్స్. ఓకే, 3 స్టెప్ వాటర్ ఫాల్, మిల్కీ బై వాటర్ ఫాల్. గాడ్, ఓ మై గాడ్, ఎస్ యా. 3 స్టెప్ వాటర్ ఫాల్, అమేజింగ్. మిల్కీ బై వాటర్ ఫాల్స్, ఆసమ్, అన్ఎక్స్ప్లెయినబుల్. వర్ణించలేమన్నట్టు అంటారు కదా, సో అదన్నట్టు. ఇంతవరకు మనం అంటారు కదా, ట్రిక్ చేస్తారు ఎందుకురా ఊరికే కొండలు నదులు ఎక్కపోతే ఉండలేరని. ఉండలేం. మహారాష్ట్ర ఫోర్ట్స్కి కానీ, రివర్స్కి కానీ, లేక్స్కి కానీ, ఛత్రపతి శివాజీ బ్రాండ్ వాల్యూకి అయినా కూడా. చెప్పారు కదా, వాటర్ ఫాల్స్, మౌంటైన్స్, ఎవ్రీథింగ్, యూ నేమ్ ఎవ్రీథింగ్. వాటర్ ఫాల్స్, రివర్స్, మౌంటైన్స్, జస్ట్ ఓన్లీ వన్ నేమ్, మహారాష్ట్ర. దే హ్యావ్ స్పోర్ట్స్, దే హ్యావ్ ఎవ్రీథింగ్, దే హ్యావ్, ఐ థింక్ సో. ప్రతి ఒకటి ఉంటుంది ఈ స్టేట్లో. మౌంటైన్స్ ఉంటాయి, ఫారెస్ట్ ఉంటుంది, రివర్స్ ఉంటాయి, వాటర్ ఫాల్స్ ఉంటాయి, ఇంకా దీన్ని మించిన వాటర్ ఫాల్స్ ఉన్నాయి. బట్ టుడే అయితే మేము అనుకుంది అయితే రీచ్ అయినాం ఫైనలీ. మనం ఎంత డౌన్లో ఉన్నాం మౌంటైన్ కింద, ఇది మొత్తం కోసకపోయింది అన్నట్టు. నీకు సౌండ్ కింద ఈ త్వర చూసారా ఎంత ఉందో, ఇన్స్టాగ్రామ్లో చూసింటారు ఇది ఆల్రెడీ. ఇంకా వాటర్ ఫాల్ ఎక్కువ ఉన్నప్పుడు వస్తుంది. ఆల్మోస్ట్ 1 year తర్వాత మొత్తం స్విమ్మింగ్ చేసామన్నమాట. దీంట్లో మొత్తం మునిగేసాం. నీకు ఆ లాస్ట్లో వాటర్ పడే దగ్గర అయితే మాత్రం చాలా లోతుంది, బట్ మేము ఆ దగ్గరికి వెళ్ళలేదు కానీ మొత్తం చుట్టూరు సరౌండింగ్స్ మొత్తం స్విమ్ చేసాం అనమాట. ఆడైతే ఏకంగా బావిలో మునిగినట్టే, చాలా లోతుంది, మునిగిపోతున్నాం. అండ్ దానికి ఎందుకైతే వెళ్ళలేదు అనమాట. అది చాలా ఫోర్స్ పడుతున్నాయి, దెబ్బ తగులుతుంది. సో ఇప్పుడు కుదిరితే మేము మళ్ళీ దేవకొండ వాటర్ ఫాల్స్కి వెళ్తాం అనమాట రేపు అనుకున్నాం. బట్ ఇప్పుడు టైం ఇంకా 12 అవుతుంది. మేము పైకి వెళ్ళడానికి ఒక 1 to 1.5 hours పడుతుంది. 1:32 కల్లా వెళ్ళిపోతాం, మేబీ ఒక లేట్ అయినా కూడా. సో ఇంకా ఫ్రెష్ అప్ అవ్వలేదు, ఫ్రెష్ అప్ అయ్యేసి వెళ్ళాలి ఇక్కడి నుంచి. బ్రష్ చేంజ్ చేసుకోవాలి, మొత్తం తడిచిపోయి ఉన్నాం అనమాట అందరం.
సో ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతాం. ఫైనలీ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. అనుకున్న దానికైతే ఒకటైతే టాస్క్ కంప్లీట్ చేసాం. వెరీ హ్యాపీ. హరిహర్ ఫోర్ట్ తర్వాత వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రెక్కింగ్ అండ్ బెస్ట్ వాటర్ ఫాల్స్ అనమాట. హరిహర్ ఫోర్ట్లో వాటర్ ఫాల్స్ ఉండవు కానీ ఫస్ట్ వాటర్ ఫాల్సే మాకైతే మహారాష్ట్రలో. యా అల్టిమేట్ అయితే. Seriously, what is this place? Yeah, hi everyone. Milky Bar waterfall. So we just now reached, but this is amazing, guys. Seriously, what is this place? I didn't expect. 6 kilometers trek chesam, guys. 6 kilometers. Very difficult trekking, guys. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా టైం పట్టింది. చూడండి, వర్తు వర్మ వర్తు. సో ఇప్పుడైతే అంతా అయిపోయింది అన్నమాట ట్రెక్కింగ్. బ్యాక్ వెళ్తున్నాం. 45 minutes పట్టింది. ఇంకా మేము పైకి 10 నిమిషాలు ఎక్కాలి. ఆల్మోస్ట్ నీకు ఇంచుమించు 2 గంటలు పట్టింది అనమాట. యాక్చువల్లీ ప్రాబ్లం ఏమైందంటే మేము వాటర్ బాటిల్స్ క్యారీ చేయలేదు. సో బిగ్ మిస్టేక్ అనమాట. వాటర్ లేక స్లోగా నడుచుకుంటూ వచ్చాం. తీసుకెళ్ళే వాటర్ ఏమో వెళ్ళేదారిలో తాగేసిండ్రు. స్లోగా అవుతా నడుచుకుంటూ వస్తాం. ఇప్పుడు ఆల్మోస్ట్ పైకి వచ్చేసాము. సో ఇది ఎక్కేసామంటే పైన పార్కింగ్లో బైక్స్ ఉన్నాయి. సో ఫైనల్గా అయితే వచ్చేసాం అనమాట. మొత్తం అందరం కలిసిపోయినా. వీళ్ళు ఇద్దరు ఒకసారి వచ్చిండ్రు. దగ్గర ఆల్మోస్ట్ 2 గంటలు పెట్టిందిలేండి. ఒక 15 to 20 minutes తక్కువ. సో సక్సెస్ఫుల్లీ కంప్యూటర్ ఇక్కడ నుంచి స్కూటీ ఉంది. ముందుకెళ్ళి ఎక్కడైనా వాటర్ తీసుకోవాలి. సో మేము వాటర్ తాగి ఆల్మోస్ట్ 2-3 hours అయిపోయింది. మిల్కీ బార్ వాటర్ ఫాల్స్ అయితే అయిపోయినాయి అనమాట. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఇప్పుడే ఒక చిన్న బ్రేక్ వేసాం. చాయ్, కూల్ డ్రింక్స్, వాటర్ తాగేసాం అనమాట. స్టమక్ ఫుల్ అయిపోయింది. ఎందుకు 10 cans లారీని తీసుకెళ్ళి అలా పడేసాడు. సో మ్యాగీ, వడాపావ్. మ్యాగీ వడాపావ్ బెస్ట్ ఆప్షన్స్. సో మసాలా మ్యాగీ సాటర్డే కదా. నో నాన్ వెజ్ అనమాట. సో బట్ బాగుంది, టేస్ట్ బాగుంది. కొంచెం స్పైసీగా ఉంది. బట్ ఓకే, మన సైడ్ లాగా అయితే దొరకదు. బట్ మనం తినేది ఇంతలో మనం తినేది అయితే ఇది ఒకటే అనమాట. సో ఇప్పుడే మాది లంచ్ కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఇప్పుడు వెళ్తా సీక్రెట్ వాటర్ ఫాల్స్ అని చెక్ చేసాం అనమాట. సో అందుకని ఒకసారి నేను ఇక్కడికి వచ్చాం. మా వాళ్ళు అక్కడే వెయిట్ చేస్తున్నారు. చూస్తాం సీక్రెట్ వాటర్ ఫాల్సా కాదా లేదా తెలుసుకొని ఒకసారి వెళ్తాం. మా గూగుల్ మ్యాప్స్లో అయితే మీకు వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది. బట్ రియాలిటీ అనేది మనం అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలి. వాటర్ ఫాల్స్ ఉన్నాయా లేవా, సీక్రెట్ వాటర్ ఫాల్సా కాదా, ఇలాంటివి ఇంకా వెరైటీ ఏదన్నా. సో ఇదనమాట మేము తీసుకున్న టికెట్. 200 తీసుకున్నాడు 2 పర్సన్స్కి. సో టికెట్స్ అయితే తీసుకున్నాం అనమాట సీక్రెట్ వాటర్ ఫాల్స్కి. కిందికి వెళ్తున్నాం. పర్లేదు, ఇదైతే బాగుంది. ఇలాంటివి అయితే ఇంకో 10 ఘాట్లు వచ్చినా పర్లేదు, ఎక్కేచ్చు దిగచ్చు. ఈచ్ టికెట్ 100 రూపీస్ తీసుకున్నాడు. యాక్టివిటీస్ కావాలంటే ఇంకొంచెం 50-100 ఎక్స్ట్రా అడిగింది కదా పర్ పర్సన్కి. సునీల్ రావట్లేదు, నేను రాజశేఖర్ కలిసి వెళ్తున్నాం. చూద్దాం మరి కిందికి వెళ్ళాక అట్లీస్ట్ 100 రూపాయలకి వర్త్ ఉంటుందా కాదా అని చెప్పి. ఒకవేళ స్విమ్ చేయాలంటే నీకు సేఫ్టీ జాకెట్స్ తీసుకోవాలి, వాటికి మళ్ళీ అమౌంట్ పే చేయాలి. ఏది మనకి ఆల్రెడీ మనం అంత పెద్ద వాటర్ ఫాల్ మునిగి వచ్చాక ఇక్కడ మునగాల ఇంట్రెస్ట్ కూడా లేదు. మళ్ళీ రేపు మార్నింగ్ డైరెక్ట్ దేవకొండకి అన్నమాట. దేవకొండ వాటర్ ఫాల్స్ తీసుకొని అంతే మనకి. ఇప్పుడు నేనైతే కరెక్ట్గా ఈ మిడిల్లో పైన ఉన్నాను. ఒక్క నిమిషం మీకు చూపిస్తాను. సో 1 2 ఇదనమాట. ఇదంతా అండర్ పాస్లు అనమాట. సో దీని కింద నుంచి వాటర్ వెళ్తాయి, దాని కింద నుంచి వాటర్ వస్తాయి. ఇక అక్కడ స్పేస్ కనిపిస్తుందా ఎలా అనమాట. సో ఇది సీక్రెట్ వాటర్ ఫాల్స్. మెజారిటీ ఎక్కువగా కంపెనీస్ అన్నీ సీక్రెట్ వాటర్ ఫాల్స్ యాడ్ చేస్తాయి ఈ రిప్లైకి. ఎందుకంటే కంపెనీ ఘాట్ నుంచి దేవకొండకి వెళ్ళే మధ్యలో సీక్రెట్ వాటర్ ఫాల్స్ ఉంటుంది. సో అందువల్ల నీకు సీక్రెట్ వాటర్ ఫాల్స్ని ఎవరైనా యాడ్ చేస్తారు. ఈజీనే కదా, ఒకే వేలో ఒక 2 hours కార్ ఆపాడంటే నీకు మొత్తం వాళ్ళ బ్యాచ్ అంతా కంప్లీట్ అవుతుంది. సో ఒక ప్లేస్ కవర్ చేసేట్టు అనమాట అలాగా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడడానికి బాగుంటుంది, స్విమ్ చేయొచ్చు అనమాట. ఎవరైనా నీకు వీళ్ళు జాకెట్స్ కూడా ఇస్తారు, సేఫ్టీ జాకెట్స్. సో అందువల్ల ఓకే కీస్ జాగ్రత్త పెట్టమంటాను. ఓకే, సో అదనమాట. 100 రూపీస్ చేసాం మనము. అక్కడ పైన 200, మొత్తం 300కి కిందకి వచ్చి ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని ఇద్దరం వెళ్తాం ఒకసారి.
ఇదన్నమాట అవుట్ఫిట్. రాజశేఖర్ రెడీనా? అది మాకు ఇచ్చిన జాకెట్స్ అవి వేసుకుంటాం సేఫ్ సైడ్కి. స్విమ్మింగ్ వచ్చని చెప్పి తెగించకూడదు కదా. సో ఇదైతే మొబైల్లో రికార్డ్ చేస్తున్నా వీడియోని. కెమెరా అయితే నేను తనకి ఇవ్వట్లేదు అనమాట. సో ఎందుకైనా సేఫ్టీ కదా, బ్యాగ్లో పెట్టేశాను. సో ఇప్పుడైతే ఇది నా జాకెట్. వెళ్దాం, మొబైల్ తీసుకెళ్తున్నాం, మొబైల్లో రికార్డ్ అవుతుంది. ఇది వాయిస్ కూడా ఎలా వస్తుందో నాకు తెలియదు, చూద్దాం. రాజశేఖర్ నాకు ఫైనలీ అట్ సీక్రెట్ వాటర్ ఫాల్స్. సో ఈ స్టోర్ని రెండుగా చేశారనమాట, మధ్యలో అక్కడ నిలబడుకోవచ్చు మనం. సో క్యామ్ తీసుకెళ్తే అవి భయపడుతున్నాయి అనమాట. వాటర్ ఫాల్స్ కంప్లీటెడ్. ఇప్పుడే అయిపోయింది అనమాట, స్విమ్మింగ్ అయిపోయింది. యాక్చువల్లీ వేరే చెప్పాను మీకు, ఎక్కువ నీకు వీళ్ళు వస్తారని చెప్పి ప్యాకేజ్ తీసుకొని వచ్చేవాళ్ళు. సో ఒక బెటాలియన్ బ్యాచ్ వచ్చింది, ఆల్మోస్ట్ నీకు 20 మెంబర్స్ దాకా ఉన్నారు. మేము వచ్చేసాం. స్లైట్గా నీకు తుంపర పడుతుంది, వర్షం 1 డ్రాప్ పడుతుంది. సో ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం. మా దగ్గర ల్యాప్ క్యామ్ అన్నీ ఉన్నాయి. సో మాకు టైం లేదు, స్టార్ట్ అయిపోతాం. యాక్చువల్లీ కన్ఫ్యూజ్లో ఉండే దేవగణ్కి వెళ్దామా వద్దని, బట్ ఓకే వెళ్దాంలో ఎలా వచ్చాం కదా, నియర్ బై కాబట్టి ఇక్కడ నుంచి హార్డ్లీ ఒక 1/2 అవర్ పడదు. సో ఒకేసారి చూసుకొని రేపు మార్నింగ్ వెళ్ళిపోతాం బయలుదేరి. అంతా ఇద్దరం కలిసి 2 బైకులు కలిపి దేవగొండకి వెళ్తున్నాం. అక్కడే నైట్ రూమ్ ఎత్తుక్కోవాలి ఇప్పుడు. సో రేపు ఎర్లీ మార్నింగ్ 5 కల్లా లేచి 6 కల్లా కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్స్ తీసుకొని 6 కల్లా స్టార్ట్ అయిపోతే ట్రెక్కింగ్. అప్ అండ్ డౌన్ కలిసి నాకు తెలిసి హార్డ్లీ నీకు 3 అవర్స్ పడుతుంది. సో 10 కల్లా రావాలి రిటర్న్, అది ప్లాన్. సో ఇదే అనమాట మేము ఇక్కడ నుంచి దేవకొండకి 8 కిలోమీటర్స్ ఉంది. మా బైక్ చిన్న నీకు ఈ బంపర్ సౌండ్ వస్తూ ఉంటే ఆపామన్నమాట. జస్ట్ మా వాళ్ళు బౌల్డ్ బిగిస్తుంటారు, అది వైబ్రేట్ అవుతూ ఉంటే సౌండ్ వస్తుంటే ఆపామన్నమాట. సో గట్టి ఇక్కడ మెకానిక్ షాప్ కూడా ఉంది, ఏమైనా ఇష్యూ ఉంటే చూపించేసుకుని వెళ్దామని. ఇలా కూడా మన ఫేసింగే ఇచ్చా. మేమైతే ఆల్మోస్ట్ వచ్చేసాం అనమాట. దేవకొండ వాటర్ ఫాల్ నియర్ బై ఉన్నాం. ఇదంతా ఘాట్ సెక్షన్. అంటే మాకు నైట్ స్టేకి హోటల్ వెతుక్కోవాలి. హోటల్ కూడా బడ్జెట్లో వెతకాలి. ఎక్కడనే రిసార్ట్స్ ఉన్నాయని చెప్పా కదా మార్నింగ్. రిసార్ట్ మనం ఆన్లైన్ చెక్ చేస్తే 4,000 5,000 ఉంది. సో అంత బడ్జెట్ మన దగ్గర లేదు కాబట్టి ఒక హోటల్ వెతుక్కోవాలి నల్లగా ఉండేట్టుగా. సో ఇక్కడ నుంచి కరెక్ట్గా 1 కిలోమీటర్ ఉందన్నమాట దేవకొండ వాటర్ ఫాల్కి. సో ఈ విలేజ్లో ఇక్కడ హోమ్ స్టే అని ఉంటే సో ఆగాము. చూసి కాల్ చేస్తున్నాం, ఒక రూమ్ కావాలి, 4 ఉన్నామని చెప్పి. మరి ఎంత అడుగుతాడో ఏంటో కథ మాట్లాడాలి. సునీల్ మాట్లాడుతాండి, చూద్దాం. సో రూమ్ అయితే మాట్లాడాము, వెళ్తున్నాం అనమాట రూమ్ దగ్గరికి. మొత్తానికి వితౌట్ ఫుడ్ ఏమో మాట్లాడాడు, 4 కలిపి 1000 రూపాయలు అన్నాడు. చూద్దాం, మళ్ళీ ఒకవేళ నచ్చితే తీసుకునేది. హోమ్ స్టే ఇది, ఎలా ఉంటుందో తెలియదు. అట్లీస్ట్ వాష్రూమ్ నీట్గా ఉంటే చాలు మనకి. సో అది మెయిన్ రోడ్ అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. మేము ఉండబోయే ఇదేంద్రా చర్చిని అన్న ఇల్లు చేశాడా, వద్దులే మళ్ళీ ఎవరు చూస్తే బాగోదేమో. ఇలాంటి ఇల్లే ఇలాగుందా చూద్దాం. ఇదే అనమాట. సో 4 వెళ్ళినాడు, ఒకసారి లోపలికి వెళ్ళి చూస్తాము ఎలా ఉందో. బాగుంటే ఓకే. ఇక్కడ లగ్జరీ రూమ్స్ అంటే ఉండవు, తీసుకుంటే నీకు రిసార్ట్ తీసుకోవాలి. సో చూద్దాం, ఇంత విలేజ్లో దొరకడమే గొప్ప, బట్ ట్రై చేస్తాం మంచి దొరకడానికి. ఒకవేళ బాగుంటే ఓకే,
యాక్చువల్లీ ఇల్లేనా ఇది? సో ఇవి రూమ్స్ అనమాట. गादी में डाल के दे देगा मैं. దిస్ ఇస్ వాష్రూమ్, हाँ वॉशरूम. స్లీపింగ్ ఏరియా, రూమ్స్ रूम्स मतलब आप गद्दी डाल के देंगे नीचे हम लोग पूरा. అంటే బెడ్స్ ఇస్తారంట. हाँ ఓకే, అవి రూమ్స్ అనమాట. సో మనకి ఇక్కడ బెడ్స్ ఇస్తా ఉంటుంది కింద. हेलो जो चाहिए वो दे देगा. ओके ये सब लगेगा लाइट फैन भी. तो सोने का कंफर्टेबल उधर सो सकते. అది ఇక్కడ ఉంటే అక్కడ పడుకున్నాను. రెండు రూమ్లు ఉన్నాయి, ఒక హాల్ ఉంది. అది ఇక్కడే టికెట్స్ తీసుకుంటే మేము ఇప్పుడే బుకింగ్ చేసేస్తామంటుండు. అక్కడే 200, ఇక్కడ 200. సో తీసుకుంటే ఇక్కడ తీసేసుకోండి, మరి మార్నింగ్ చెప్పేస్తామంటుండు. అది సో 4 మెంబర్స్కి 1000 రూపీస్ అంట. అది మన వెహికల్స్ అక్కడ పెట్టాము. యాక్చువల్గా వన్ సైడ్ ఇక్కడ పార్కింగ్లో పెట్టచ్చు. సో ఫైనల్గా రూమ్ కన్ఫర్మేషన్ అయిపోయింది అనమాట. మేము నలుగురికి 1000 రూపాయలు. అండ్ ఇంకొక ఇంత ముందు కార్ట్లో మీకు మిల్కీబే వాటర్ ఫాల్స్ దగ్గర ఇద్దరు పరిచయం అయ్యారు అబ్బాయిలు. సో వాళ్ళకి 500, ఇద్దరే కాబట్టి. సో ముగ్గురు మొత్తం 6 మంది కలిపి 1500. రూమ్ అయితే ఇది ఫిక్స్ అనమాట. రూమ్ అంటే ఇది హోమ్ స్టే, రూమ్ కాదు హోమ్ స్టే. అయిపోయింది అనమాట, తీసేసుకున్నాం. టికెట్స్ కూడా పే చేసేసినాము. రిజిస్ట్రేషన్ చేస్తా అంటుండు. రేపు మార్నింగ్ డైరెక్ట్ వెళ్ళిపోవడం ఇక్కడ నుంచి. నైట్ ఫుడ్కి అయితే ఏం చెప్పలేదు. ఫుడ్కి ఆడు మీల్స్ వెజ్ నాన్ వెజ్ ఏదైనా కూడా 200 రూపాయలు అన్నాడు. వెజ్ అంటే ఆడు ఆలు పాపడ్ అంటే హప్పలాము, తర్వాత రసం ఏదో ఇష్టం 3 కర్రీలు ఏదో చెప్పాడు. దానికి 200. సర్లే మా వాళ్ళు వద్ద రాజశేఖర్ తిన్నంటే ఇంక మేము ముగ్గురం కూడా వద్దనుకున్నాం. ఇప్పుడు మా వాళ్ళు వచ్చే దారిలో మెకానిక్ షాప్ దగ్గర ఆగాం కదా. సో అది పెద్ద విలేజ్ అనమాట. అక్కడికి వెళ్ళి సో ఏదైనా తినడానికి మా ముగ్గురికి కానీ వాడికి అందరు కలిపి ఏదైనా తీసుకొచ్చేస్తే అయిపోతుంది. ఇంతే అనమాట. ఒకసారి మా వాళ్ళు డిన్నర్ వచ్చిన తర్వాత డిన్నర్ ఏం తిన్నామో చెప్పి చూసేసి ఈరోజుతో సైనింగ్ ఆఫ్ చేసేద్దాం. అది